మేడ్చల్ మండల కేంద్రంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్న త్రివిద్య జూనియర్ కళాశాల తీరుపై యూఎస్ఎఫ్ఐ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ల దందాకు తెరలేపారంటూ కళాశాల ముందు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగర్ వెంకటేష్ మాట్లాడుతూ త్రివిద్య జూనియర్ కళాశాలకు ఎలాంటి అధికార గుర్తింపు లేకపోయినప్పటికీ తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి ఇప్పటికే సుమారు 200 అడ్మిషన్లు చేపట్టారని ఆరోపించారు. మార్కులు, ర్యాంకుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను ప్రలోభపెడుతూ కార్పొరేట్ శక్తులు విద్యను వ్యాపారంగా మార్చుకుంటున్నాయని మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా కళాశాల వద్ద ఏర్పాటు చేసిన ప్రచార ఫ్లెక్సీలను యూఎస్ఎఫ్ఐ నాయకులు ఈ సందర్భంగా తొలగించారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకునే పక్షంలో విద్యార్థులందరినీ ఐక్యం చేసి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. వెంటనే పర్మిషన్ లేకుండా అక్రమంగా నడుస్తున్న త్రివిద్య జూనియర్ కాలేజ్ పైన చర్యలు తీసుకోవాలి. పర్మిషన్ లేకుండా అడ్మిషన్లు చేస్తున్న త్రివిద్య జూనియర్ కాలేజ్ పైన చర్యలు తీసుకోవాలి. సిగ్గు పర్మిషన్ లేకుండా అడ్మిషన్ నిర్వహించడం. సిగ్గు పర్మిషన్ లేకుండా అడ్మిషన్లు నిర్వహించడం. సిగ్గు త్రివిద్య జూనియర్ కళాశాల పర్మిషన్ లేకుండా అక్రమంగా అడ్మిషన్ నిర్వహించడం. ఆపాలి అక్రమ అడ్మిషన్ల దందాని. ఆపాలి అక్రమ దందా అడ్మిషన్లని. తీసేయాలి త్రివిద్య జూనియర్ వెంటనే. తీసేయాలి త్రివిద్య జూనియర్ కళాశాలను వెంటనే.